నువ్వు సరిగ్గా మోకాళ్ళేసి దేవుని ముందు కూర్చున్నావు అంటే అది గ్రామమైన, కుటుంబమైన, సమాజమైన, సంఘమైన ఏదైనా సరే కదలాల్సిందే. అయితే ఏలియా లాంటి పట్టు ఉండాలి. ఏలియాకి మనకి వేరియేషన్ ఏం లేదు. అతను మనము ఒకే స్వభావం గలవారమని యాకోబు పత్రికలో చెప్పాడు. ఆసక్తి కలిగి రోజు గోజాడి అడిగేవాడట. అతడు వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 ఏండ్లు ఆకాశం వర్షింపలేదు అన్నాడు. తిరిగి వర్షం కురియునట్లు అతడు మళ్ళీ ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను అని రాయబడి ఉంది. దేవుణ్ణి నమ్మామంటే నమ్మాము, ఏదో ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం, చర్చికి వస్తున్నామంటే వస్తున్నాం కాదు. పట్టాలి. అడిగిన వెంటనే జవాబు రాకపోవచ్చు, అయినా నువ్వు పట్టు వదలకూడదు. ఎందుకంటే మన కాలం వేరు, దేవుని కాలం వేరు. కొన్నిసార్లు వెంటనే నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఆన్సర్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు దేవుడు తన కాలంలో జవాబు ఇవ్వచ్చు, తన సమయంలో జవాబు ఇవ్వచ్చు. అడిగిన వెంటనే ఆన్సర్ రాలేదని నిరుత్సాహపడొద్దు.